వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో సౌకర్యాలు కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఏసీలు పనిచేయక వేడి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోగులకు తాగడానికి నీళ్లు లేవు, లిఫ్ట్లు పడకేశాయి. మరమ్మతు చేయకపోవడంతో ఆసుపత్రిలో ఆపరేషన్లు నిలిపివేసి గదులకు తాళాలు వేశారు. డాక్టర్లు సమయానికి రాక రోగులకు వైద్యం అందక తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం వరంగల్ ఎంజీఎంకి వస్తూ ఉంటారు. ఎంజీఎంకు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం 150 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో 250 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, పీడియాట్రిక్ సర్జరీలకు కాకతీయ మెడికల్ కాలేజ్ కేర్ ఆఫ్ గా నిలిచింది. లోకల్ గానే ఈసీజీ, 2D ఎకో, స్టంట్లు వేయటం మొదలు బైపాస్ సర్జరీ వరకు ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేఎంసీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేశారు. కానీ హాస్పిటల్ నిర్వహణలో నిర్లక్ష్యంతో పేషెంట్లకు వైద్యం అందక సర్కార్ లక్ష్యం నీరుగారిపోతుంది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 2500 నుంచి 3000 మంది పేషెంట్లు వచ్చిపోతూ ఉంటారు. ఒక్కో రోజు ఒక్కో విభాగానికి చెందిన స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారని అధికారులు ముందస్తుగా ప్రకటించారు. కానీ పేషెంట్లకు ఇక్కడ చుక్కెదురవుతుంది. డాక్టర్లు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నారని చెప్తున్నారు పేషెంట్లు. లిఫ్ట్లు పనిచేయక కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ చేయించుకునేందుకు 5 అంతస్తుల పైకి నడవలేకపోతున్నారు. స్ట్రక్చర్ లేకపోవడంతో రోగులను వారి కుటుంబ సభ్యులు నడిపించుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. డయాలసిస్ చేయించుకుంటానా 5వ అంతస్తులో డయాలసిస్ పెట్టాను. 4 లిఫ్ట్లు ఉన్నాయి, 4 లిఫ్ట్లు ఖరాబ్ అయినాయి. మేము నడిచిపోయారు, మా బాణాలు వెళ్ళిపోతాయి.